గీ నడుమ మూగ జీవాల వట్టిగానే దారి తప్పుతున్నాయి, ఊర్ల మీదకి వస్తున్నాయి, పబ్లిక్ ను ఆగమాగం చేస్తున్నాయి. ఎప్పుడు ఏ జీవి ఊరు మీద పడేది తెలుస్తలేదు, మనుషుల మీదకి వచ్చేది తెలుస్తలేదు. అట్లనే ఇగో షేన్ కాడికి పోయిన రైతన్నలను పెద్ద పరిశానే చేసింది మొసలి. చూడురు మీరే. హగ్గ జనం అంతా గుంపులు గుంపులు ఎగబడి చూస్తుర్రు. ఏదన్నా కోడెనాగో లేకుంటే గుడేలుగో ఊళ్ళకు గిట్లా వచ్చిందా ఏంది? అరే కట్టలు కూడా పట్టుకుని నిలబడ్డారు. ఇంత కడ ఏముంది చూడుర్రి మీరే ఏముందో. బాపురే మొసలి ఎక్కడ కావచ్చు అని అనుకుంటుర్రా? నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో ఉన్న ముత్యాలమ్మ గుడి కాడ ఇగో గీ నమూనాల దర్శనం ఇచ్చింది. అబ్బర కొడుక అట్ట కట్టే ఉంది. ఏడికించొచ్చి ఈడమెట పెట్టిందోగా. ఆయన పెద్ద పెద్ద షెర్లలో ఉండాల్సిన గీ జీవి ఈ పొలాలకి ఏమిటికొచ్చిందో. కొంపదీసి దినం నీళ్ళల్లో బొర్రి బొర్రి యాస్టగొని పచ్చని పొలంలో అట్లా తిరిగొద్దాంపా అని ఇట్లా బయటకు వచ్చిందా ఏంది? సరే గద అట్లా పెట్టి మరి మోసల్లి మోదాలు చూసిందే వాళ్ళు అడుగుదాం పారి. తెల్లగాడ పొలం కాడికి వచ్చిన పొలం కాడికి వచ్చిన కనిపించలేదు. తెల్లారి వచ్చిన చూసిన చాలు. చూసారికి పొలంలో పడుకొని ఉంది. నేను చూసిన అచ్చులు అది లేదని చూసారికి చూసి మామూలు పిలిచిన మామూలు పిలిచి వచ్చి చూసిరు. మొత్తం అచ్చులు పడ్డాయి. అచ్చులు ఏదైనా మా తెలియట్లే. ఆ బరీ అయితే బరీ అచ్చులు లేవు. ఆ ఉరికర్ర కింద కనబడలేదు అచ్చులు. మొత్తం పొలం మొత్తం ఆగమాగం చేసి అదన్నట్లు ముచ్చట. గీ పొలం పక్క పొంటే చెరువు ఉందట. అండ్ల మొసలుందని ఎన్నో మాటలు చెప్పినా ఎవ్వరు కూడా పట్టించుకోలేదట. ఇక ఇప్పుడు చెరువు ఎండిపోయి నీళ్లు లేక మొసలి ఇంకో తావు చూసుకుందామని గిట్ల బయటికి వచ్చింది అని అంటుర్రు ఇక్కడి చుట్టుపక్క రైతులు. ఆయన ఇది భూమి మీదకి వచ్చింది కాబట్టి గంత దగ్గరికి పోయి చూస్తుర్రు. అదే నీళ్ళల్లో ఉంటే ఒక్కళ్ళు కూడా దాని వెనక పోనే పోరు. ఇక పోలీసు వాళ్లకు అడవి అధికారులకు ఫోన్ కొడితే ఆయనతో వాళ్ళు వచ్చి బండ్లు ఎక్కించుకొని పోయిర్రట. చూసిర్రు కదా రైతన్నలు, అసలే వచ్చేది ఎండాకాలం. చెరువులు నదులలో నీళ్లు ఇంకిపోతుంటాయి. జీవరాశులు గిట్ల నీటి పదను కొరకు శెల్కల పొంటి తిరుగుతుంటాయి. అందుకే ఆ పక్క పొంటి శెల్కలుండే రైతన్నలు జర్ర వెనక ముంగట చూసుకొని పోర్రి, పాయలంగుండుర్రి.